చేతులెత్తేసిన చంద్రబాబు సింగిల్ ఇంజనో డబుల్ ఇంజనో కాదు, ఏకంగా త్రిబుల్ ఇంజన్ సర్కార్. 3 ఇంజన్లు అయితే ఉన్నాయి, కానీ పెట్రోలే లేదు. పాపం. ఈ పాపానికి కారణం ఎవరు? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి పెట్రోల్ లభించలేదు అంటే ఒప్పుకోవచ్చు. కానీ దేశంలో అయితే ఎక్కడ పెట్రోల్ కొరత లేనే లేదు. 1 రోజు 2 రోజులకు సరిపడే నిల్వలు కాదమ్మా, ఏకంగా 74 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి మన దేశంలో. అంటే 2 నెలలకు పైగా. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుందంటే దానికి చంద్రబాబు బాధ్యత వహించాల్సిన అవసరమే లేదు. మన పక్కనుండే తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ ఆఖరికి కర్ణాటకలో అయినా ఒడిశాలోనైనా పెట్రోల్ డీజిల్కు అస్సలు ఇబ్బంది లేనే లేదు. కుళాయికొచ్చే నీళ్ళలా చాలా సమృద్ధిగా దొరుకుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే కేవలం ఎందుకిలా? ప్రభుత్వం చేతగానితనం. ప్రభుత్వమే పట్టించుకోకపోతే ప్రభుత్వం ఉండి ఏంటి ప్రయోజనం? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా రైతులను రోడ్డుపై నిలబెట్టింది. గిట్టుబాటు ధర కూడా కల్పించలేక ఆరోగ్యశ్రేణి ఆపేసి రోగులను బయట నిలబెట్టేసింది. నెట్వర్క్ ఆసుపత్రుల వాళ్ళు కూడా బకాయిలు చెల్లించడం లేదని రోడ్డు మీదకు వచ్చేశారు. హాస్టల్లో కనీసం అన్నం కూడా సరిగా పెట్టకుండా విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టారు. ఇంటి వద్దకే వచ్చే రేషన్ని నిలిపేసి తెలుగుదేశం కార్యకర్తల ఇళ్ల దగ్గర క్యూ లైన్ లో నుంచోబెట్టారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి ఉద్యోగస్తులను రోడ్ల మీదకి వచ్చేలా చేశారు. 2,64,000 మంది వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి రోడ్ల మీద నిలబెట్టారు. ఆఖరికి ఇప్పుడు ప్రతి ఒక్కడిని పెట్రోల్ డీజిల్ కోసం రాత్రనక పగలనక ఆ ఎర్రటి ఎండకు మాడి మసైపోయేలా రోడ్ల మీదకు తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 తెల్లార్లు చెప్పుకుంటూనే ఉండొచ్చు ఈ ప్రభుత్వం చేసిన ఘన కార్యాలు. దేశంలో హైయెస్ట్ పెట్రోల్ రేట్ ఉండే రాష్ట్రం ఏదో నీకు తెలుసా? మన ఆంధ్రానే. ఎందుకు? మన రాష్ట్రానికి విజనరీ ఉన్నాడు కాబట్టి. విజనరీ అంటే ఏంటి? రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేడు. కానీ పవన్ కళ్యాణ్ అఖండ సినిమాలకు మాత్రం విపరీతంగా టికెట్ రేట్లను అమాంతం పెంచుతారు. పెట్రోల్ కంపెనీలు, వ్యాపారాల్లో ఉండే దళారులు కుమ్మక్కై ప్రజల్ని నిలువెల్లా దోచేస్తున్న పేదవాళ్ల పొట్టకొట్టి పెత్తందారుల కడుపు నింపడాన్నే విజనరీ అంటారు. అసలు విషయం మీద మాట్లాడకుండా పనికిరాని విషయం మీద మాట్లాడుతూ డైవర్ట్ చేస్తూ ఉండడమే విజనరీ. ఎమ్మెల్యేల మీద సీరియస్ అంటాడు, సోషల్ మీడియా మీద సీరియస్ అంటాడు, మంత్రుల మీద సీరియస్ అంటాడు, ఉద్యోగస్తుల మీద సీరియస్ అంటాడు. మీడియాలో చూసి నేను నిజమే అనుకున్నా చంద్రబాబు గారు సీరియస్ అయినాడని. తర్వాత నాకు అర్థమైంది అది సీరియస్ కాదు, వెబ్ సిరీస్ అని. ఈ పాపం సర్కారుదే. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే డీజిల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70% పైగా మూతబడ్డాయి. కొన్ని చోట్ల ఉన్న కొద్ది స్టాకును రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కన్నుచూపు మేర వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ఎదురుచూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10 నుంచి 15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకైతే 200 రూపాయల పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టం 5 గంటల మించి అమ్మకాలు జరగడం లేదు. శనివారం డీజిల్ కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా ఆదివారం అది పెట్రోల్ కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగం కుదేలయ్యింది. పెద్ద వాహనాల రవాణా నిలిచిపోయింది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్కు ఏ మాత్రం కొరత లేనేలేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వాహనదారులు మండిపడుతున్నారు. సమన్వయం లేదు, నిఘా లేదు, పరిష్కారం దిశగా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే నో స్టాక్ బోర్డు పెడితే ఊరుకోమని సీఎం హెచ్చరించడం నవ్వుల పాలవుతుంది. పెట్రోల్ డీజిల్ సరఫరానే లేదని బంకుల యజమానులు వాపోతుంటే సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి బంకులకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి చంద్రబాబు గారు అని చర్చ జరుగుతుంది. సీఎంది ఓ లెక్క, సివిల్ సప్లై శాఖ మంత్రిది మరో లెక్క. రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేనే లేదని చెబుతుంది. వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. డిమాండ్కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడం విస్తు గొల్పుతుంది. పెట్రోలియం సంస్థలు శనివారం 10,345 కిలో లీటర్ల పెట్రోల్, 14,100
156 కిలోలీటర్ల డీజిల్ ను డీలర్లకు సరఫరా చేసినట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఉంటే శనివారం 8,489 కిలోలీటర్ల అమ్మకాలు జరిగాయని, డీజిల్ సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలోలీటర్లు అమ్మకాలు జరిగితే శనివారం 10,556 కిలోలీటర్లకు పెరిగిందన్నారు. సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఇంధన వినియోగం వివరాలను వెల్లడించారు. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలోలీటర్లని, డీజిల్ 20,000 కిలోలీటర్లు ఉందన్నారు. అంతేగాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్ను 2.4% అదనంగా పెంచినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించిన లెక్కలకు సివిల్ సప్లై శాఖ మంత్రి లెక్కలకు పొంతన అసలు కుదరడం లేదు. ఈ లెక్కన ఇంధన వినియోగంపై ఇప్పటిదాకా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేనే తేట తెల్లమవుతుంది. చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చడంతో అది రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాష్ట్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు వంటివి సగానికి పైగా తిరగడం లేదు. ఈ నెలాఖరుకు ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో సరఫరా ఆపేశారనే చర్చ జరుగుతుంది. అయితే ఇది కూడా వాస్తవం కాకపోవచ్చని, అలాగైతే పొరుగు రాష్ట్రాలకు ఎలా సరఫరా అవుతుందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్లో 40% మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అది ఎక్కడా కనీసం కనిపించడం కూడా లేదు. దీంతో సమస్య మరింత జటిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంతమేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు 200 రూపాయల పెట్రోల్, కార్లకు 10 నుంచి 15 లీటర్ల డీజిల్ పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్ క్యాన్లలో విక్రయాలు ఆపేశారు. కమర్షియల్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కాంట్రాక్టర్లకు సంబంధించిన బంకులకు సరఫరా అయ్యే ఇంధన ఛార్జీలు పెరిగాయి. రిటైల్, కమర్షియల్ ఇంధనం ధరలో సగానికి సగం వ్యత్యాసం ఉంటుంది. దీంతో పెద్ద కాంట్రాక్టర్లు కొన్ని రిటైల్ బంకుల నుంచి బ్లాక్ లో కొంటున్నారని ఆయిల్ కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిటైల్ బంకులకు సరఫరా తగ్గించేశాయి. ఇక్కడ నిఘా పూర్తిగా కొరబడింది. సమన్వయం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ అసలే లేదు. ఇది చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యమే. అందుకే సమస్య తీవ్రతరమైంది. నిజంగా ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎందుకో మరి ఈ ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేనే లేదు. కంటెంట్ నచ్చితే మెంబర్స్ గా జాయిన్ అవ్వగురు. మనసారా మాట్లాడుకుందాం.